అంగన్వాడీ టెక్ వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారాలండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ వీడియోలో బాల సంజీవని యాప్లో ఓబీని ఎంటర్ చేయ విధానాన్ని అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నామండి. మనకు ఆగస్టు 1వ తారీఖున బిఎస్ యాప్లో ఓబీలు అయితే మనకు తప్పుపోయిన వాళ్ళు కూడా లేదంటే ప్రజెంట్ ఏ విధంగా ఉన్నాయో అవన్నీ కూడా మనము కరెక్ట్గా ఎంటర్ చేసుకోవడానికైతే బిఎస్ యాప్లో అయితే ఇవ్వడం జరిగిందండి. అది ఇప్పుడు మనము ఏ విధంగా ఎంటర్ చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మొదటగా మనము యాప్లో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది కదండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మొదటగా మనం ఏం చేయాలంటే మనకు ఆగస్టు 1వ తారీఖున మనకు ఓబీలు అయితే ఓపెనింగ్ బ్యాలెన్స్ కమోడిటీస్ని అయితే ఎంటర్ చేయమని చెప్పారు. కాబట్టి మనం మొదటగా ఏం చేయాలంటే మనం ఓబీలు సబ్మిట్ చేయనంత వరకు మనం డైలీ అటెండెన్స్ కానీ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ కానీ స్టాక్ మేనేజ్మెంట్ స్టాక్ రిసిట్స్ కానీ ఏం చేయలేవు. మొదటగా చూద్దామండి. మనం అయితే మొదటగా ఓబీ అయితే చేయలేదు, కానీ డైలీ అటెండెన్స్ ఓపెన్ చేస్తే మనకేమొస్తుంది, ప్లీజ్ క్యాప్చర్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది వస్తుంది కదండి. ఖచ్చితంగా తర్వాత టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్లీజ్ క్యాప్చర్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. అట్లా స్టాక్ రిసిట్స్ టచ్ చేసినా కానీ కూడా ప్లీజ్ క్యాప్చర్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనము లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఓపెనింగ్ బ్యాలెన్స్ కమోడిటీస్ అనేది మనం ఎంటర్ చేయాలన్నమాట. మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాము ఓబీలు ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలనేది. ఇప్పుడు మళ్ళీ కూడా ఓబీకి సంబంధించి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మొదటగా మనం ఏం చేయాలంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ కమోడిటీస్ మీద అయితే టచ్ చేయాలి. టచ్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అని వచ్చింది కదా. మన సెంటర్కి సంబంధించినటువంటి కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా అయితే ఇచ్చాడు. మొదటగా మనం ఏం చేయాలంటే ఇక్కడ రైస్ అని చెప్పి ఇచ్చాడు కదా, రైస్ 45 రైస్ కేజీస్లో ఎంటర్ చేయాలి. మీ సెంటర్కి సంబంధించి రైస్ ఎన్ని ఉన్నాయనేది మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొదటగా నేను తీసుకున్నటువంటి సెంటర్కి అయితే 16 కేజీల 485 గ్రామ్స్ ఉన్నాయి. అలాగే తర్వాత 3 కేజీ ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయనేది ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి 0 ఉన్నది. తర్వాత వచ్చేసి దాల్ అన్నమాట. మొదట దాల్ వచ్చేసి టీహెచ్ఆర్ దాలు. టీహెచ్ఆర్ దాలు 1 కేజీ వచ్చేసి ఈ సెంటర్కి సంబంధించి 0 ఉన్నాయి. అలాగే పిఎస్సి 1 కేజీ వచ్చేసి 4.515 కేజీస్ ఉన్నాయన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ చాలామంది టీచర్స్ కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే ఆయిల్ ఉంది కదా, 1 లీటర్ ఆయిల్. ఇక్కడ మనము సెంటర్స్ నందు ఆయిల్ని అయితే గ్రామ్స్ ప్రకారం ఖర్చు పెడతాం కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే ఓపెనింగ్ బ్యాలెన్స్లలో డైరెక్ట్గా ఇక్కడ కేజీస్లో సబ్మిట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం చూడండి ఆయిల్ లీటర్లలో ఎంటర్ చేయమని చెప్పాడు. మనకు 1 లీటర్ ఆయిల్ అంటే మనకు 900 ml అని చెప్పేసి ఒక ప్యాకెట్ అయితే వస్తుంది కదండి మనకు సెంటర్కి సంబంధించి. అవి మీ అందరికీ బాగా తెలుసు. సో ఇక్కడ మనం డైరెక్ట్ గ్రామ్స్ అనేది ఎంటర్ చేయకూడదు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, లీటర్స్లలో ఇచ్చాడనమాట. సో మనం లీటర్స్లలో ఎంటర్ చేస్తే యాపే ఆటోమేటిక్గా దాన్ని గ్రామ్స్లలో కన్వర్ట్ చేస్తుంది. మనం డైరెక్ట్గా ఇక్కడ గ్రామ్స్లో వేయకూడదు. చూడండి ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఈ యొక్క సెంటర్లో వీరికి వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే వీళ్ళకి లీటర్ వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే 5 ప్యాకెట్స్. తర్వాత ఆ 5 ప్యాకెట్స్ తర్వాత ఇంకొక 6 ప్యాకెట్లో వాళ్ళు సగం దాన్ని అయితే యూజ్ చేశారు. సో 450 అన్నమాట. సో మొత్తానికి ఇక్కడ 5 ప్యాకెట్ల 450 గ్రామ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనము ఈ విధంగా అయితే వేయాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ ఈ 5 లీటర్స్ 5.5 లీటర్ని డైరెక్ట్గా గ్రాములలో కన్వర్ట్ చేసి ఇక్కడ గ్రామ్స్లలో వేస్తున్నారు. ఇక్కడ గ్రామ్స్లలో వేయకూడదు. ఇక్కడ ఓన్లీ కూడా లీటర్స్లలో మాత్రమే ఎంటర్ చేయాలి. ఇక్కడ చూస్తే ఈ యొక్క అంగన్వాడీ సెంటర్కి సంబంధించి 4 కేజీల 9.905 గ్రామ్స్ ఉన్నాయన్నమాట. అంటే 4 కేజీల 905 గ్రాములు ఆయిల్ ఉంది. మనము దీన్ని గ్రాములలో ఇది వేయకూడదు అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము దీన్ని లీటర్స్లలోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఈ యొక్క 4 కేజీల 905 గ్రాములని మనం ఆయిల్స్లోకి మార్చుకోవాలి. అది ఎంత వచ్చేది అనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఇక్కడ చూస్తే మనము 4.905 గ్రామ్స్ని డివైడెడ్ బై 0.900తో మనము డివైడెడ్ బై చేస్తే మనకు ఎంత వస్తుందంటే 5.450 వస్తుంది. 5.450 లీటర్స్ అనేది వస్తుంది. సో మనము లీటర్స్లలో ఇక్కడ 5.450
ప్యాకెట్స్ ఉన్నాయని చెప్పేసి లీటర్ ప్యాకెట్స్ ఉన్నాయనేది మనం ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఒకే గుర్తండి, లీటర్ ప్యాకెట్స్ మాత్రమే ఎంటర్ చేయాలి, మనం గ్రామ్స్లలో ఎంటర్ చేయకూడదు. మీరు ఆల్రెడీ గ్రామ్స్లలో మీరు రిజిస్టర్లో రాసుకొని ఉంటే మీ దగ్గర ఎన్ని గ్రామ్స్ అయితే ఉన్నాయో అన్ని గ్రామ్స్ డివైడెడ్ బై 0.900 వేసి మనము చేసుకుంటే, క్యాల్కులేట్ చేసుకుంటే ఈ విధంగా అయితే 5 ప్యాకెట్స్ 450 చేంజ్ అనేది ఉంటుంది. సో అది ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసి 500 ml వచ్చేసి ఈ సెంటర్కి సంబంధించి 0 ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి ఎక్స్ చూద్దామండి. ఎక్స్ వచ్చేసి ఈ సెంటర్కి సంబంధించి 87 వచ్చేసి మనకు క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందండి. ఈ సెంటర్ వారు ఇంకా కూడా ఫస్ట్ ఫేజ్ ఎక్స్ అనేది చేయలేదన్నమాట. సో మనకు ఫస్ట్ ఫేజ్ ఎక్స్ చేయలేదు కాబట్టి మనకు మిగులు ఏవైతే ఉన్నాయి ఎక్స్ అవి మాత్రమే చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్ ఎక్స్ ఎన్ని వచ్చింటాయో మీకు తెలిసి ఉంటుంది, కానీ మీరు రిసీట్స్ చేయలేదనుకోండి మనకు ఎన్నైతే మిగులుండా అవి మాత్రమే చేయాలి. ఇక్కడ మనం రిసీట్స్ చేయకోకుండా మనము ఆ ఎక్స్ను కూడా దీంట్లో కలిపామనుకోండి, మళ్ళీ మనం రిసీట్స్ చేయాల్సి ఉంది కాబట్టి ఆ స్టాకు కూడా మళ్ళీ యాడ్ అయితే మీకు స్టాకు ఎక్కువ చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ అంగన్వాడీ టీచర్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఫేజ్ ఎక్స్ చేసి మిగులు ఉన్నవి ఇక్కడ వేస్తున్నామా, లేదంటే ఫస్ట్ ఫేజ్ ఎక్స్ ఇంకా రిసీట్స్లలో చేయలేదు, మనము చేయకుండా ఎన్నైతే మిగులున్నాయో అవి మాత్రమే వేస్తున్నాం అనేది ఖచ్చితంగా క్లారిటీ అయితే ఉండాలండి. మనము ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఈ లాగిన్లో 87 ఎక్స్ మాత్రమే మిగులు కాదు, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 87కు ఫస్ట్ ఫేజ్ ఎక్స్ అయితే ఈ సెంటర్కి సంబంధించి ఇంకా ఎక్స్ రిసీట్స్ చేయలేదు. నేను ఇక్కడ ఇంకా రిసీట్స్ చేయలేదు కాబట్టి ఆ ఎక్స్లో వచ్చినటువంటి వీటిని ఇక్కడ నేను కలపలేదు. ఎందుకంటే ఇక్కడ నేను కలిపి మళ్ళీ నేను ఫస్ట్ ఫేజ్ ఎక్స్ చేశాను అనుకోండి, అక్కడ స్టాక్ అనేది డబుల్ అవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నేను సబ్మిట్ చేశాను 87. తర్వాత వచ్చేసి ఈ సెంటర్కి సంబంధించినటువంటి మిల్క్ 0 ఉంది, బాలామృతం కూడా ఏం లేదండి 0 ఉంది. తర్వాత కిట్స్ కూడా 0 అనేది ఉంది. ఇక్కడ చూడండి 0 అనేది 0 ఎంటర్ చేశాము. ఇక్కడ చూస్తే చాలామందికి ఇక్కడ సబ్మిట్ బటన్ అనేది ఎనేబుల్ కాలేదు. కొన్ని ఫోన్లలో ఈ విధంగా వస్తుందండి. సో ఇది ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఇప్పుడైతే చెప్తాను. ఈ విధంగా వచ్చిన వాళ్ళు మొదట ఏం చేయాలంటే సెట్టింగ్స్లలోకి వెళ్ళి, ఇది అందరికీ రాలేదండి ఈ ప్రాబ్లము, కొందరి ఫోన్లలో సబ్మిట్ అనేది కనిపిస్తుంది, కొందరి ఫోన్లలో ఈ బ్యాక్ బటన్ మినిమైజ్ బటన్ కింద ఈ సబ్మిట్ అనేది ఉండి మనకు ఎనేబుల్గా కనిపించట్లేదు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, అందరూ కాదండి, ఈ విధంగా వచ్చిన వాళ్ళు మాత్రమే మొదట ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలండి, ఫోన్ సెట్టింగ్స్లోకి. ఇది అందరు కాదు, సబ్మిట్ అనేది కనిపించని వాళ్ళు ఇక్కడ సెర్చ్ ఉంటుంది కదండి, ప్రతి ఒక్క ఫోన్లో ఎవరైనా కూడా ఇక్కడ నావిగేషన్ అని చెప్పేసి టైప్ చేయాలి. ఇక్కడ నావిగేషన్ అని చెప్పి ఇచ్చాడు కదండి, గెస్చర్ నావిగేషన్ అని చెప్పి ఈ విధంగా ఉంది కదా, ఈ నావిగేషన్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే నా యొక్క ఫోన్లో అయితే ఈ విధంగా అయితే ఉందండి. ఇక్కడ చూసుకుంటే మనకు గెస్చర్ అని ఉంది కదా, ఇక్కడ దీని మీద అయితే నేను గెస్చర్ మీద పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ బ్యాక్ బటన్ మినిమైజ్ కింద సబ్మిట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ గెస్చర్ అనేది ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఇట్లా సైడ్ అంటే మనకు సైడ్ అనేది వెళ్తుందన్నమాట. మనకు బ్యాక్ బటన్స్ కనిపించవు, ఇలా అంటే సైడ్ వెళ్తుంది. సైడ్ వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి మనము యాప్లోకి అయితే ఇట్లా ఇప్పుడు యాప్ ఉంది కదండి, మనం ఇక్కడ యాప్లోకి వెళ్ళాలి. మనము స్క్రీన్ను కింది నుంచి ఈ విధంగా పైకి లాగితే ఈ విధంగా వస్తుంది కదండి. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏవైతే ఎంటర్ చేసి ఉంటామో యాప్లో ఇక్కడ చూసుకోవాలి. మనము నావిగేషన్లోకి వెళ్ళి గెస్చర్ పెట్టుకుంటే ఈ విధంగా మనకు సబ్మిట్ అనేది కనిపిస్తుంది. మనం ఈ సబ్మిట్ వరకు మాత్రమే ఈ యొక్క ఆప్షన్ ఎవరికైతే రాలేదో వాళ్ళు ఇది యూజ్ చేసుకుంటే యూజ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, నేను సబ్మిట్ అనేది చేస్తాను. సబ్మిట్ చేస్తే నాకు ఈ విధంగా ఓపెనింగ్ బ్యాలెన్స్ డీటెయిల్స్ క్యాప్చర్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయింది. మనకు ఈ యొక్క ఆగస్టు 1వ తారీఖు ఓబీలో మనం ఈ విధంగా అయితే చేయాలండి. ఇప్పుడు నాకు సబ్మిట్ కనిపించలేదు కాబట్టి నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి నేను చేసుకున్నాను. నాకు సబ్మిట్కి అవకాశం లేదు కాబట్టి, స్క్రీన్ కనిపించలేదు కాబట్టి నాకు ఇప్పుడు సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే, ఇప్పుడు
చూడండి మనం మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి మార్చుకుందామండి. మనం ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత స్టాక్ మేనేజ్మెంట్ చూద్దామండి. స్టాక్ మేనేజ్మెంట్లోకి వెళ్ళే ముందరగా మనం ఏం చేయాలి, మొదటగా ఈ యొక్క డౌన్లోడ్స్ అదే ఉంది కదా, మనం అన్నీ కరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుందామండి. ఎప్పుడైనా కూడా టీచర్స్ మొదటగా యాప్ ఓపెన్ అయితేనే ప్రాపర్గా డౌన్లోడ్ చేసుకుంటేనే మన యొక్క సెంటర్కి సంబంధించినటువంటి స్టాక్ కానీ, బెనిఫిషరీస్ కానీ, రిసీట్స్ కానీ కూడా కరెక్ట్గా చూపిస్తాయి. చాలామంది వీటిని డౌన్లోడ్ చేసుకోకుండానే అన్ని మాడ్యూల్స్ ఓపెన్ చేస్తారు. అందుకు కాబట్టి కొంచెం మీ యొక్క స్టాక్స్ కానీ, బెనిఫిషరీ కానీ కొంచెం వేరియేషన్స్ అనేది ఉంటాయి. అందుకు కాబట్టి ఖచ్చితంగా ఈ డౌన్లోడ్ బటన్స్ని అయితే కరెక్ట్గా యూజ్ చేయాలి. చూడండి బెనిఫిషరీ డౌన్లోడ్ కూడా చేసాము. చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ స్టాక్ మేనేజ్మెంట్ ఉంది కదండి, ఒకసారి ఈ స్టాక్ మేనేజ్మెంట్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే చూడండి మనము ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా స్టాక్ మేనేజ్మెంట్లో కరెక్ట్గా వచ్చాయి. నేను వచ్చేసి ఈ యొక్క రైస్ వచ్చేసి 16.485 చేశాను, అది కరెక్ట్గానే వచ్చింది. తర్వాత దాల్ కూడా చూడండి 4.515, తర్వాత టీహెచ్ఆర్ దాల్ లేదు, తర్వాత ఆయిల్ 500 ml లేదు, ఆయిల్ వచ్చేసి గ్రామ్స్ ఉంది కదండి. మనం చూడండి ప్యాకెట్స్లలో ఎంటర్ చేసింటే యాపే గ్రామ్స్లలోకి తీసుకుందనమాట. సో ఇక్కడ అండి చూడండి ఇది గ్రామ్స్లోకి యాపే కన్వర్ట్ చేసుకుంది. అందుకోసమే అనమాట మనం చెప్పింది అంగన్వాడీ టీచర్స్ గ్రామ్స్లలో అయితే ఎంటర్ చేయకూడదు. యాప్ వరకు ఓబీస్ వరకు మనము లీటర్స్లలో ఎంటర్ చేస్తే మనకు ఆటోమేటిక్గా యాపే గ్రామ్స్లలోకి చేంజ్ చేస్తుంది. ఎగ్స్ చూడండి 87 అలాగే ఉన్నాయి. తర్వాత మిల్క్ 0 పెట్టినాము, బాలామృతం 0 పెట్టాము, కిట్టు కూడా 0 పెట్టాము. సో స్టాక్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము ఏం చేయొచ్చు అంటే సో ఈ విధంగా మనము ఓబీ అనేది సబ్మిట్ చేయాలి. ఇందాక మనం అనుకున్నట్టు చూడండి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ నేను ఎంటర్ చేయలేదు కాబట్టి ఆ ఎగ్స్కి కాకుండా మిగిలినట్టు మాత్రమే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నవి మాత్రమే చేశాను. ఇప్పుడు స్టాక్ రిసిప్ట్స్లోకి వెళ్దాము, ఎగ్స్ రిసిప్ట్లోకి వెళ్దామండి. చూడండి ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ ఉంది కదా అండి, ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయండి, ఇక్కడ చూడండి 631. నేను ఓబీలో ఎంత వేసానండి, 87 వేసాను. ఎందుకంటే ఈ యొక్క సెంటర్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ 631 ఇంకా రిసీట్స్ చేయలేదు కాబట్టి నేను ఈ 631 అనేది నేను యాడ్ చేయలేదు. ఎందుకంటే నేను మళ్ళీ రిసీట్స్ చేస్తే 87 + 631 మనం ఓబీలో వేసి మళ్ళీ మనం ఎక్స్ రిసిప్ట్లో 631 చేస్తే అప్పుడు క్వాంటిటీ చూడండి ఎంత పెరిగిపోతుందో. కాబట్టి టీచర్స్ ఖచ్చితంగా మనము రిసీట్స్ చేసి ఉన్నామా చేయలేదా అనేది ఫస్ట్ అదైతే క్లారిటీ తీసుకోవాలన్నమాట. సో నేను ఇప్పుడు 631 నేను రిసీవ్ చేసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఆ 87కి ఈ యొక్క 631 ఎక్స్ అనేది యాడ్ అవుతాయి అన్నమాట. సో అదే అండి, ఆ విధంగా అయితే మనం ఖచ్చితంగా ఈ రిసీట్స్కి సంబంధించి ఓబీలో వేసేటప్పుడు ఇది అయితే జాగ్రత్తగా మనము చూసుకోవాలి. సో నేను ఫస్ట్ ఫేజ్ ఎక్స్ చేయలేదు కాబట్టి ఓన్లీ 87 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటే ఆ 87 మాత్రమే ఓబీలో సబ్మిట్ చేశాను. తర్వాత ఎక్స్ రిసీట్స్ నేను ఇప్పుడు చేస్తే ఈ 631 కూడా స్టాక్ మేనేజ్మెంట్కి యాడ్ అవుతాయి. ఇట్లా అండి ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ విధంగా ఇక్కడ సైడ్ బ్యాక్ అంటే యాప్ అనేది బ్యాక్ వెళ్తుంది. తర్వాత వచ్చేసి మళ్ళీ మనం ఏం చేయాలంటే ఎవరైతే సబ్మిట్ కనిపించక మనము సెట్టింగ్స్ మార్చుకున్నామో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ చూడండి నావిగేషన్ అని టైప్ చేద్దాం. ఈ విధంగా వచ్చింది కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ బటన్స్ అని ఉంది కదండి, ఫస్ట్ది మనం బటన్స్ మీద పెట్టుకుంటే మనకు ఈ విధంగా బటన్స్ ఈ విధంగా ఉండేది ఈ విధంగా వస్తాయి. వచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు ఒకసారి ఓబీ చూద్దామండి. మనం అయితే సబ్మిట్ చేసాం కాబట్టి ఇంకా సబ్మిట్తో అవసరం లేదు ఇంకా. సో ఈ విధంగా అండి మనము బాల సంజీవని యాప్లో ఓబీస్ని అయితే ఎంటర్ చేసి సబ్మిట్ చేసే విధానం. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీతోటి అంగన్వాడీ టీచర్లకు కూడా షేర్ చేయండి.